ముందుగా 12 సంఘాల నాయకులందరికీ ధన్యవాదాలు. మరియు ఇక్కడ చిత్తూరులో ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా ఒక మాటలో రెండు మాటలు చెప్పేది కాదు అది. ఎందుకంటే ఆసియా ఖండంలోనే సెకండ్ ఫ్యాక్టరీ అని మాకు ఉద్యమాల్లో తెలిసింది. నేను చిన్నగా పోరాటాలు ఎప్పుడు చేయలేదు. మాది క్లాస్ 4 గ్రామం. నేను ఒక రైతు బిడ్డని, చదువుకోలేదు కూడా ఎక్కువగా. బండారి మల్లేష్. సరే, ఫ్యాక్టరీ గురించి ప్రత్యేకంగా చెప్పాలంటే నాకంటే ఎక్కువ సార్ వాళ్ళకే తెలుసు. రఘుగోపాల్ సారు పాదయాత్ర వచ్చి ముఖ్య అతిథిగా వచ్చి పాదయాత్ర స్టార్ట్ చేసింది సారు. మరి ఆత్మకూరు సభలో ముగింపు సభకు మన కోదండరాం సార్ జరిగింది. పెద్ద ఎత్తున పోరాటము, పాదయాత్ర, 64 గ్రామాలు, 178 కిలోమీటర్ల పాదయాత్ర, 6 మండలాల్లో ధర్నాలు, రాస్తారోకోలు, ప్రతి ఒక్క ప్రజాప్రతినిధిని మండల స్థాయి నుంచి, సర్పంచ్ స్థాయి నుంచి, ఎమ్మెల్యే, ఎంపీ, ఇట్లా ప్రతి ఒక్కరికి మెమోరాండంలో చాలా లెక్కలు వెళ్ళినవి ఇచ్చినాం మేము. అప్పుడు చిన్న సమస్య ఏంటంటే 2 గ్రామాలే పోరాటం. చిత్తూరు, ఏ క్లాస్ 4, ముఖ్యంగా 2 గ్రామాలే. అప్పట్లో తెలియదు, నాకు తెలిసి అప్పట్లో తెలియదు ఎవరికి గ్రామాలకు. ఇంకొకటి, బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రతి ఒక్కరు గ్రామ సర్పంచ్గా అక్కడ ఉన్నవాళ్ళు, మండల స్థాయి నాయకులు, కార్యకర్తల నుంచి. కాబట్టి పోరాటాన్ని పెద్దగా రానియలేదు వాళ్ళు ఎంత అణచివేయాలని చూసినా కూడా సంఖ్యతో సంబంధం లేకుండా మేము పోరాటం చేసినాము. ఈ ప్రాంతం ఎప్పుడు వ్యవసాయ భూమిగానే ఉండాలి. తెలంగాణ ఎప్పుడు ఢిల్లీలాగా కాలుష్యం కొనుక్కొని బ్రతికే పరిస్థితి రావద్దని చెప్పని ఈ తెలంగాణని ఇట్లాగే ప్రజాస్వామిక దేశంగా, మన రాష్ట్రంగా, అభివృద్ధి చెందే రాష్ట్రంగా, నిధులు నియామకాల కోసం ఏనాడైతే మనం అందరం కలిసి ఉస్మానియా విద్యార్థులు ఏ రూపంగా అయితే పోరాటం చేసిండ్రో ఆ పోరాట స్ఫూర్తిని మేము నమ్ముకున్నాం. ఆ రోజు సంఖ్యతో కాకుండా పోరాటాన్ని పెద్ద ఎత్తున మేము ముందుకు తీసుకెళ్ళాలని చెప్పి అనుకున్నాం. ఆ రోజు అట్లా ముందుకు తీసుకెళ్ళాము. మమ్మల్ని చిత్రహింసలకు చాలా బాగా చెప్పుకోవాలంటే టైం 2-3 నిమిషాలు ఇచ్చారు. కాబట్టి ఆ టైంలోనే నాకంటే ఎక్కువ సార్ వాళ్ళకే తెలుసు ఆ పోరాటం ఎట్లా జరిగింది, ఎట్లా ముందుకెళ్ళింది, ఎట్లా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం, దేశవ్యాప్తంగా చర్చ అయినది ప్రతి ఒక్కరికి తెలుసు. కాబట్టి అందులో నేను వెళ్ళదలుచుకోలేదు. నేను సామాజికంగా 12 సంవత్సరాలు గొర్రెలు కాసా సార్. 12 సంవత్సరాలు గొర్రెలు కాసి మాకు యూరియాల కోయిల్ సాగర్కి ఎత్తిపోతల పథకం వచ్చింది. అప్పట్లో 2006-7లో వైఎస్ఆర్ సెక్రటరీ హయాంలో. అప్పట్లో మా భూమి పోయింది. 2 ఎకరాల 70 సెంట్లు మా భూమి ఆ కాలువకి ఇవ్వడం జరిగితే ఆ భూమి పోయింది, కాలువ వచ్చింది కదా, మాకు నీళ్ళు వస్తాయి అని చెప్పి నేను ఆ గొర్రెలు 44 గొర్రెలు ఉండే 2008లో ఆ గొర్రెలు అనుకొని వ్యవసాయం చేసుకునే దానికి మేము వచ్చినాము. వ్యవసాయం చేసుకుంటూనే జీవిస్తుంటుంటే మధ్యలో ఈ ఫ్యాక్టరీ వచ్చి తొందర వల్ల ఉద్యమాలకు వచ్చి ఇట్లా అంటే ఉద్యమాల నుంచి ఒక నాయకుడిగా ఎదగని చెప్పి మా లక్ష్మయ్య సార్కు, మా లక్ష్మయ్య అంటే మా పెద్ద ఆయన కొడుకు, అన్న కంటే ఎక్కువ మాకు ఈ పోరాటం ద్వారానే నాకు తెలిసింది. నాకు ఒక బతుకుని ప్రశ్నించే గొంతులను ఎదిరించినందుకు అన్నకు, సార్ వారికి పెద్ద ఎత్తున నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మరి ఇట్లాగా ఒక రైతు రౌడీ ఎట్లా అవుతారు సార్? బీఆర్ఎస్ ప్రభుత్వం ఏమో నా మీద 5 కేసులు పెట్టింది. ఇథనాల్ పరిశ్రమ మీద కొట్లాడి దానికే. ఇథనాల్ పరిశ్రమ అనేది వద్దు ఇక్కడికి. 400 ఎకరాలు ఆంధ్ర ఆయన పేరు నారాయణరావు అంటాడు. ఆయన లీజుకు తీసుకున్నాడు. ఎప్పటి నుంచి 10-20 సంవత్సరాలకు వెళ్ళి 5 ఎకరాల నుంచి 4 ఎకరాలు, 4,000 నుంచి 5,000 నుంచి ఆయన భూమి మొత్తం పోగేశాడు. అంటే మనకు తెలియదు కదా ఆయన ఏం చేస్తారో, భూమి ఏం లేదో మనకు తెలియదు. అట్లాంటి భూమిని లీజుకు తీసుకెళ్ళి కొనుక్కొని ఇమీడియట్గా ఫ్యాక్టరీ పెట్టాడు. కిచెన్ లక్ష్మారెడ్డి 5 నిమిషాల వీడియో రిలీజ్ చేసింది. మీ పంట పొలం మీదే మీ వరి పొలం కొట్టాము, మీకు నష్టం జరగనివ్వము, ఇక్కడ మీ సాగు ఉంది కాబట్టి మీ వాటర్ని మేము వాడుకోమని చెప్పి ఇప్పుడు మొత్తం 24 పెద్ద పెద్ద బోర్లు వేసి మొత్తం కాలుష్యం మొత్తం మేము ఆనాడు ఎప్పుడు 23 అక్టోబర్లో మేము ఒక ట్యాంకర్ను పట్టుకుంటే ట్యాంకర్ ఇది కెమికల్లా లేకపోతే ఇథనాలా ఏంది అని మేము పట్టుకుంటే మా మీద అక్రమంగా లాఠీచార్జ్ చేసి ప్రొఫెసర్ మా సార్ లెక్చరర్ అయినా కూడా చూసుకొని రౌడీ షీట్ పెట్టి జైల్లో బంధించడం జరిగింది. మాతోటి పాటు రైతులందరినీ 79 మందిని జైల్లోకి వెళ్తే అక్కడ ఉన్న సూపరింటెండెంట్ సార్ మాట్లాడాడు, ఇంతమంది జైలుకి వస్తున్నారు, తెలంగాణ ఉద్యమంలో తప్పితే ఎప్పుడు ఈ జైల్లో ఇంతమంది ఎప్పుడు రాలేదని చెప్పి ఆ సార్ చెప్పడం జరిగింది అక్కడ. అంటే ఇట్లా ప్రభుత్వాలు నిధులు నియామకాసం కోసం కొట్లాడిన ప్రభుత్వాలు కూడా గ్రామాలను ఈ స్థాయిగా ఒప్పి చేయకపోగా కాలుష్యాన్ని తీసుకొచ్చి గ్రామాల్లో ఎత్తుకునే వెళితే ఎట్లా వ్యవసాయం మరి ఏం తినాలి? మా నాలాంటి రైతు ఏం చేసుకుని బ్రతకాలి? చదువుకున్న విద్యార్థులకి మేము ఉద్యోగాలు లేవు, ఎట్లాగో ఉద్యోగాలు పోయింది. నియామకాలు ఎవరైతే జరిపిందో వాళ్ళకే తెలియాలి. నిధులు ఇట్లానేమో మా గ్రామాలకు వస్తున్నాయి, పట్టణాలనేమో అట్లా పాటు
గ్రామాలనే ఇట్లా పాడు చేస్తున్నారు. మరి మంచి మనుషులు ఎందుకు అంటే అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం అట్లా చేస్తే ఇప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యే వాయంతి శ్రీ గారు మా మా ప్రాంత ఎమ్మెల్యే, ఆయన మా పోరాటంతో తిరిగిండు. మీకు చాలా చెప్పాలంటే చాలా టైం పడుతుంది. ధర్నాలు చేసిండు, బ్యానర్లు పట్టుకొని తిరిగిండు. మా పోరాటంలో నేనే ముందు నడుపుతా, నేనే తలం వేస్తాను చెప్పి ఇప్పుడు మంత్రి క్యాబినెట్ మినిస్టర్ ఆయన. మేము పోయి మాట్లాడుతుంటే మాకు అపాయింట్మెంట్ ఇవ్వకూడదు, ఎట్లా వెళ్ళిపోతున్నాం సార్. వాటి సీఎస్ మధుసూదన్ రెడ్డి ఏమో పక్కనే ఉండి ధర్నాలు చేసి మాట్లాడిన మార్గంలో మేము పెద్ద ఎత్తున ధర్నా పెడితే ఫ్రీగా వాళ్ళు మా దగ్గరికి మేము అప్పుడు మోసపోయినాం. ఇదే ఏం మోసపోయినామంటే వాళ్ళు మాకు వచ్చి అండగా నిలబడతారు అనుకున్నాం, కానీ వాళ్ళ కాంగ్రెస్ పార్టీ కోసం నేను అంటే ఇక్కడ చెప్పుకోవద్దు, కానీ వాళ్ళు వచ్చి మీటింగ్ హాజరయ్యి వాళ్ళు ప్రచారం చేసుకున్నారు. గెలిచేయడానికి వాళ్ళు ప్రచారం చేసుకుని హైలైట్ అయ్యి తప్పితే మా కోసం ప్రజల కోసం రాదని మాకు ఇప్పుడు అర్థమైంది. కాబట్టి ఇట్లాంటి వేదిక నుంచి అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకంగా మా లక్ష్మయ్య సార్కు మరి ప్రతి ఒక్క ప్రజాప్రతినిధులకు ధన్యవాదాలు తెలుసుకుంటూ థ్యాంక్ యూ సార్.